హాయ్ అండి. నమస్తే అండి అందరికీ. ఈరోజైతే ఈ క్రిస్పీ వడలు తయారు చేసుకోవడానికి మనం ముందు రోజు రాత్రి కానీ అసలు పప్పులేవి నానబెట్టిన అవసరం లేదు. ఇంకా పప్పులు నానబెట్టక్కర్లేదు. ఇంకా రుబ్బే పని కూడా లేకుండా అప్పటికప్పుడు తయారు చేసుకునే ఈ వడలు బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్గా అయినా తినొచ్చు. లేదు పిల్లల ఆకలి అని స్కూల్ నుంచి వచ్చినప్పుడు అడిగినప్పుడు కూడా అప్పటికప్పుడు చేసి పెట్టే విధంగా ఉంటాయి. మీకు నచ్చిన చట్నీతో తినొచ్చు. చాలా క్రిస్పీగా ఉంటాయండి. మళ్ళీ మళ్ళీ అడిగి తింటారు పిల్లలు. అంత బాగుంటాయి. పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా చాలా చాలా బాగా నచ్చుతాయండి ఈ వడలు. చక్కగా నచ్చిన చట్నీతో తినచ్చు. ఇది చేసుకోవడం కూడా చాలా సులభమండి. అయితే మనం ముందుగా ఈ వడల తయారీ కోసం 2 బంగాళదుంపలు శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసుకొని 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం. అది చల్లారేలోగా మనం ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోనే 1 స్పూను కన్నా ఇంకా తక్కువైనా పర్వాలేదు ఆయిల్ వేసుకొని 1/2 స్పూన్ జీలకర్ర, 2 కానీ 1 కానీ పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి చక్కగా వేయించుకోవాలండి. ఇది ఒకసారి వేగిన తర్వాత బొంబాయి రవ్వ అంటాం కదండి, ఉప్మా చేసుకుంటే సుజీ, అది 1 కప్పు తీసుకోండి. కప్పు నూక తీసుకొని ఈ వేసుకున్న నూనెలోని కొంచెం మంటని బాగా తక్కువలో పెట్టేసుకొని వేయించుకోవాలండి. 2-3 నిమిషాలు వేగితే సరిపోద్దండి. అలా వేగిన తర్వాత కప్పు నూకకి కప్పున్నర వాటర్ పోసుకొని చక్కగా కలుపుకొని ఈ నూక ఆ కప్పున్నర వాటర్లోని ఉడికించుకోవాలి. అలా కంటిన్యూస్ కలుపుకుంటే ఏమాత్రం ఉండలు కట్టదండి. ఇలా ఉడికిపోద్ది. ఇలా గట్టిగా అయిపోయింది కదా ఈ పిండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని తీసి పక్కన పెట్టి చల్లారబెట్టుకుందాం. చూడండి ఇలా ఉడకాలన్నమాట. ఉప్మాలాగే సేమ్. ఇలా ఉడికిన తర్వాత తీసి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు దీంట్లోకి మనం కుక్కర్లోని బంగాళదుంపలు పెట్టుకున్నాం కదండి, ఆ బంగాళదుంపలు తీసి తొక్క తీసుకొని చక్కగా మనం తురుముకోవాలండి. మీద స్మాషర్ ఉంటే స్మాషర్ తోటి బంగాళదుంప స్మాష్ చేసి అయినా వేసుకోవచ్చు. లేదు తొక్క అంతా శుభ్రంగా పీల్ చేసుకొని ఇలాగా తురుముతాం కదా క్యారెట్ అదినా, అందులో తురుముకొని వేసుకోవాలి. అంటే పలుకులు లేకుండా ఉండలేకుండా మెత్తగా రావాలన్నమాట ఈ బంగాళదుంపలు. అలా 2 బంగాళదుంపలు తీసుకోండి. 1 కప్పు బొంబాయి రవ్వకి 2 బంగాళదుంపలు మీడియం సైజు తీసుకొని ఉడికించి ఇలా స్మాష్ చేసుకొని చక్కగా కొంచెం రుచికి సరిపడగా ఉప్పు, కొంచెం కొత్తిమీర వేసుకొని చేతికి కొద్దిగా ఆయిల్ ఏదైనా రాసుకొని అంటుకోకుండా 1/2 స్పూను కానీ 1/4 స్పూన్ కానీ ఆయిల్ చేతికి రాసుకొని పిండి అంతటిని కూడా స్మాష్ చేస్తూ బంగాళదుంప ఈ నూక ముద్దలోకి కలిసేటట్టు చక్కగా సాఫ్ట్ పిండిలాగా తయారు చేసుకోవాలి. చూసారు కదా, ఇలా సాఫ్ట్గా ఉండాలన్నమాట పిండి. దీనికి మూత పెట్టి 2 నిమిషాలు రెస్ట్ ఇచ్చిన తర్వాత మనం వడల్లాగా ప్రిపేర్ చేసుకోవడమేనండి. చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకొని బాల్స్తో చుట్టుకొని ఇలాగ వడల్లాగా తయారు చేసుకోవాలి. చిట్టి వడలండి. చాలా క్రిస్పీగా ఉంటాయి. అసలు కరకరలాడుతూ చాలా బాగుంటాయి. మీరు ఎప్పుడు ఇది ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా పిల్లల నుంచి పెద్దవాళ్ళకి ఎవరికైనా నచ్చుతుంది. ఇలా అన్ని వడలన్నింటినీ కూడా ముందుగా ప్రిపేర్ చేసుకొని అప్పుడు డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టుకొని వేయించుకుంటే మనకి టైం బాగా కలిసి వస్తుంది. చక్కగా ఇలాగ అన్నీ కూడా వడలన్నీ రెడీ చేసుకొని చూస్తున్నారు కదండి. ఎలాగో చిన్న బాల్ తీసుకొని అరచేతిలోని రౌండ్గా చేసుకొని అద్దుకొని చిన్న హోల్ పెట్టుకుంటే వడ రెడీ అయిపోద్ది. మినపప్పులు, శనగపప్పులు ఏవి నానబెట్టక్కర్లేదు. ఏవి రుబ్బను కూడా అవసరం లేకుండా ఇలా గోధుమ రవ్వ ఉడికించి బంగాళదుంప స్మాష్ చేసింది కలుపుకొని ఇలా చిట్టి వడలు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కాగిన తర్వాత మంటను మీడియంలో పెట్టుకొని వేసేసుకోవాలి. ఇలా వడలన్నీ వేసిన తర్వాత వెంటనే గరిటె పెట్టి కలపకూడదండి. కలపకుండా ఒక రెండు నిమిషాలు సెట్ అవ్వాలి. సెట్ అవుతే కొంచెం గోల్డెన్ కలర్లోకి వస్తాయి. వచ్చిన తర్వాత అప్పుడు మనం 2 వైపులా ఎర్రగా వేయించుకోవాలి. చూసారు కదా, చూస్తేనే నోరు ఊరుతుంది కదండి. భలే ఉంటాయండి. చాలా క్రిస్పీగా ఉంటాయి. చూసారా, ఇలా 2 వైపులా ఎర్రగా వేగిపోయిన తర్వాత తీసి చక్కగా పేపర్లో టిష్యూ పేపర్ మీద వేసుకోవాలి. అలాగే మిగతా బ్యాచ్ కూడా వేసుకొని వాటిని కూడా మంటని మీడియం టు హైలో, మరీ హైలో పెట్టేస్తే లోపల పచ్చి ఉండిపోతాయి. అందుకు మీడియం టు హైలో పెట్టుకొని వేయించుకోవాలండి. తీసే ముందు మాత్రం ఒక్కసారి హైలో పెట్టామంటే మంచి కలరు వస్తాయి. అలాగే మనకి పీల్చి నూనె కూడా విడిచిపెట్టేస్తాయండి ఏ పిండి వంటలైనా కూడా. ఇలా చక్కగా అన్నీ వేయించుకొని మనం 3 బ్యాచ్లు వచ్చేయండి నాకు. అన్నీ కూడా వేసి తీసి మనం టిష్యూ పేపర్ మీద వేసుకొని నూనె అంతా అబ్జర్వ్ చేసుకుని నూనె అంతా కూడా టిష్యూ పీల్చుకునేటట్టు ఉంచేయాలి. చూసారు కదండి, భలే ఉన్నాయి కదండి. ఇలా తయారు చేసుకుని ఈ వడల్ని మనకు నచ్చిన చట్నీతో తినొచ్చండి. ఈ చట్నీ ఆ చట్నీ అని లేదు, ఏ చట్నీతోనైనా
తీసుకోవచ్చు. ఇంట్లో ఏదైనా నిలవ పికిల్ ఉంటుంది అనుకోండి, నిలవ పికిల్తోనైనా తినొచ్చు. ఇలా క్రిస్పీగా భలేగా కరకరలాడుతూ క్రిస్పీగా ఉండే ఈ వడలు ఏ పప్పులు లేకుండా చక్కగా అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్కైనా చేసుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్స్కైనా చేసుకోవచ్చు, లేదు నైట్ డిన్నర్లోకైనా చేసుకోవచ్చు. చూసారు కదండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లు అనిపిస్తే ఒక్క లైక్ చేయండి. కొత్తగా చూసిన వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోకు మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.